ఇవాల్టి డిబేట్లోకి వెళ్లే ముందు మీకు చిన్న కథ చెబుతా, జాగ్రత్తగా వినండి. రమేష్కు సురేష్ ₹1,00,000 బాకీ పడ్డాడు. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావని పదే పదే అదే పనిగా అడుగుతున్నాడు. అప్పుడు తెలివిగా సురేష్ ఒక పథకం వేశాడు. అందులో భాగంగానే రమేష్కు ఇలా చెప్పాడు, నీకు ఇవ్వాల్సిన ₹1,00,000 మహేష్ నుంచి అప్పు తీసుకుని నీకిస్తా, నీ బాకీ చెల్లిపోతుంది. ఒకవేళ నేను మహేష్ దగ్గర తీసుకున్న అప్పు తిరిగి చెల్లించకపోతే నువ్వే అతనికి తిరిగి ఇవ్వాలి, అవసరమైతే వడ్డీ కూడా నువ్వే కట్టాలి. ఇది సురేష్కు రమేష్ పెట్టిన కండిషన్. దీనికి ఒప్పుకుంటే రమేష్ పరిస్థితి ఏంటి, ఒప్పుకోకపోతే పరిస్థితి ఏంటి? అసలు సురేష్కు ఈ ఆలోచన ఎలా వచ్చింది అంటారేమో. ఒక్కసారి ఇది చూడండి. కామన్ మ్యాన్ సురేష్కే ఈ ఆలోచన వస్తే మన విజనరీ చంద్రబాబుకు రాదా? వచ్చింది. ఇంతకు మించిన ఆలోచనే వచ్చింది. దాన్ని ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపు విషయంలో అప్లై చేశారు. ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపుగా ₹3,000 కోట్ల పైనే బకాయిలు పడ్డారు. దీంతో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులు వరుసగా సమ్మెలోకి వెళుతున్నాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో చంద్రబాబు సరికొత్త పథకాన్ని తెరపైకి తెచ్చారు. అదేంటో తెలుసా? వన్ టైం సెటిల్మెంట్ ప్లాన్. ఆసుపత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిల కోసం అప్పులు చేస్తారట. అప్పులకు నెట్వర్క్ ఆసుపత్రులు షూరిటీగా ఉండాలట. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆసుపత్రుల మధ్య ట్రైపార్టీ అగ్రిమెంట్ ఉంటుందట. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సకాలంలో రుణం తిరిగి చెల్లించకపోతే ఆసుపత్రుల నుంచి వడ్డీతో సహా వసూలు చేస్తారట. ఇది మన విజనరీ చంద్రబాబు గారి సరికొత్త పథకం. అసలు మన చంద్రబాబు గారికి ఈ ఆలోచన ఎలా వచ్చిందని అంటారేమో. మరోసారి అదే సీన్ చూడండి, మీకు అర్థమైపోతుంది. ఒక్క ఆసుపత్రులు పేదోడి ఆరోగ్యాన్నే కాదు సార్, చంద్రబాబు పంచభూతాలను సైతం తాకట్టు పెట్టేస్తున్నారు. అర్థం కాలేదా? లెక్కలతో సహా ఆయన గారి అప్పుల చిట్టా చెబుతాను వినండి. కార్పొరేషన్ల పేరుతో దొడ్డిదారి నుంచి తెస్తున్న అప్పుల్లో భాగంగా ఏపీ జలజీవన్ మిషన్ను తాకట్టు పెట్టి 1,000 కోట్లు లాగేశారు. అంటే మీరు తాగే నీటి మీద కూడా అప్పు చేస్తున్నారు. ఏపీ ఎండీసీ పేరు మీద ₹9,000 కోట్ల అప్పు చేశారు. దాదాపుగా ₹1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను కేవలం 9,000 కోట్ల అప్పు కోసం తాకట్టు పెట్టేశారు. ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ను కూడా తాకట్టు పెట్టి ఇంకో 1,000 కోట్లు అప్పు తెచ్చారు. మీరు తాగే మద్యం పైన కూడా బాబు అప్పులు తెచ్చారంటే నమ్ముతారా? నమ్మండి, ఇది నిజం. లిక్కర్ బాండ్లు తాకట్టు పెట్టి ఏకంగా 5,490 కోట్లు అప్పులు చేశారు. అంటే మీ లివర్లు, మీ కిడ్నీలు, మీ నరాలు, మీ గుండెలు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్నారు. మీరు ఎంత తాగితే బాబుకు అంత అప్పు దొరుకుతుంది. బాబు అధికారంలోకి వచ్చాక ప్రతి మంగళవారం అప్పుల వారంగా మారిపోయింది. మొన్నటి మంగళవారం నాడు చంద్రబాబు చేసినటువంటి అప్పు 4,600 కోట్లు. రిజర్వ్ బ్యాంకు దగ్గర క్యూలో నిలబడి మరి ఈ అప్పు తెచ్చారు. మంగళవారాన్ని అప్పుల వారంగా మార్చేశారు. అర్థమైందా రాజా? ఆ ఒక్కరోజు అప్పుతో ఏం చేయొచ్చో చెబుతాను. ముందుగా మంగళవారం నాటి అప్పుల వివరాలేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం సార్. మంగళవారం ఒక్కరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పు ఒకసారి స్క్రీన్ పైన చూపించండి. ఆంధ్రప్రదేశ్ 1,800 కోట్లు ఒకటి, 1,800 కోట్లు ఇంకొకటి, 1,000 కోట్లు ఇంకొకటి. ఒక్కొక్కటి మొదటి 1,800 కోట్లేమో 8 ఏళ్ల కాలానికి, ఇంకోటేమో 16 ఏళ్ల కాలానికి, ఇంకోటైతే 1,000 కోట్లు అయితే 30 ఏళ్ల కాలానికి. అప్పటికి ఎవరు? మీరుంటారా? షూరిటీ ఎవరుంటారు? అప్పుడు వచ్చే ప్రభుత్వం ఏది? ఇప్పుడు మాత్రం మనం అప్పులు చేసేసుకుందాం. ఎవరుంటారో ఎవరికీ గ్యారంటీ లేదు, అప్పులకు మాత్రమే గ్యారంటీ. ఆ 30 ఏళ్ల కాలానికి ఉండేది ఎవరు సార్? అప్పులు మాత్రమే ఉంటాయి. ఇది మొత్తానికి 1,800 కోట్లు, 1,800 కోట్లు, 1,000 కోట్లు కలిపి, ఒకటి 8 ఏళ్లకు, ఒకటి 16 ఏళ్లకు, మరొకటి 30 ఏళ్లకు కలిపి దాదాపు 4,600 కోట్లు అప్పు చేసేసారు సార్. ఈ నెల మంగళవారం రోజు చేశారు కదా. ఈ 23 నెలల కాలంలో చంద్రబాబు ప్రభుత్వం చేసిన అప్పు మొత్తం ఎంత అయిందయ్యా అంటే అక్షరాల 3,56,655 కోట్లు. ఇంత అప్పు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి 5,000 కోట్లు లేవట. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించడానికి డబ్బులు లేవట. పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాలు పూర్తి చేయడానికి డబ్బులు లేవట. రోడ్లు వేయడానికి డబ్బులు లేవట. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సర్జికల్ ఎక్విప్మెంట్ కోసం డబ్బులు లేవట. ఇవే ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూదులు, మాత్రలు కొనడానికి కూడా
డబ్బులు లేవట. రైతులకు ధరల స్థిరీకరణ నిధి గిట్టుబాటు ధరకు డబ్బులు లేవట. ఉద్యోగులకు డిఏ, ఐఆర్, పిఆర్సీకి డబ్బులు లేవట. అదే ఉద్యోగులకు బాకీ పడ్డ 40,000 కోట్లు చెల్లించడానికి ఖజానాలో కాసులు లేవట. మరి చంద్రబాబు చేస్తున్న అప్పంతా ఎవరి జేబుల్లోకి పోతోంది? రాష్ట్ర సొంత ఆదాయం ఎటు పోతోంది? చంద్రబాబు అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డ్ ఎలా సాధించారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి సార్. మంగళవారం నాటి 4,600 కోట్ల రూపాయల అప్పులతో కలిపి బడ్జెట్ అప్పు 1,98,564 కోట్లు సార్. బడ్జెటేతర అప్పు అడ్డదారిలో తెచ్చినటువంటి కార్పొరేషన్ల ముసుగులో తెచ్చినటువంటి అప్పులు 1,10,704 కోట్లు. ఇక అమరావతి అనేటటువంటి అప్పు, ఇది సపరేట్, మన ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే ఈ ముప్పు ఉంటుంది. ఆ అప్పు ఎంతంటే 47,387 కోట్లు సార్. మొత్తం కలిపితే ఎంత అయిందయ్యా అంటే 3,56,655 కోట్లు. ఆ లెక్కన మన బాబు గారు ఏ రకంగా అప్పులు తెస్తున్నారో ఒకసారి స్క్రీన్ పైన క్లియర్గా చూద్దాం, బాగా అర్థమవుతుంది మనకి. ఒకసారి చూపించండి సార్. ఒక రోజుకి ఎలా చేస్తున్నారు? 23 నెలల్లో బాబు చేసిన అప్పు 3,56,655 కోట్లు అని చెప్పాను కదా. నెలకు చేస్తున్న అప్పు 15,506 కోట్లు ఒక నెలకి. ఈ 15 ఒక్క నెల 23 నెలల అప్పులో ఒక నెల వచ్చి 15,506 కోట్లు కదా సార్. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ఒక నెల కళ్ళు మూసుకుంటే మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు అప్పు తీరిపోతుంది సార్. అంటే కట్టేయచ్చు మనం, ఏ పీపీపీకి ఇవ్వాల్సిన పని లేదు. 5,000 కోట్లతో కట్టేయచ్చు, ఇంకా 10,000 కోట్లు మిగులుతుంది. ఇది కాకుండా ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్నాయి కదా, అవి ఈజీగా తీర్చేయచ్చు. నిన్నటి మంగళవారం అప్పుతోనే 4,600 కోట్లు చేశారు. ఆరోగ్యశ్రీకి ఉన్నది కేవలం 3,000 కోట్లు, ఇంకా 1,500, 1,600 కోట్లు మిగులుతాయి. నెలకు చేస్తున్న అప్పు 15,506 కోట్లు, రోజుకు చేస్తున్న అప్పు 516 కోట్లు, గంటకు చేస్తున్న అప్పు 21 కోట్లు, నిమిషానికి చేస్తున్న అప్పు 35 లక్షలు. ఇది చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి ఘనత, ఇది చంద్రబాబు నాయుడు గారు సృష్టించినటువంటి సంపద. రైట్, ఈ అంశాలపైన మాట్లాడదాం.